టీఎంసీ ఎంపీ మహువా మొహిత్రాపై కోడిగుడ్లతో దాడి చేశారు. పశ్చిమ బెంగాల్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్ వద్ద ఆమెపై కోడిగుడ్లతో ఆందోళనకారులు దాడి చేశారు. ఇక ఈ విషయాన్ని ఆమె ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లుగా ఆమె ఆరోపించారు. ఇది బెంగాల్ పోలీసులు ఫెయిల్యూర్. పోలీసులు అక్కడే ఉన్నా కానీ కనీసం దాడి చేసే వారిని ఆపలేదని ఆమె పేర్కొన్నారు. అయితే టీఎంసీ ఆరోపణలపై బీజేపీ ఇంకా స్పందించలేదు. দেখুন how I've been hit through the window and just see the সবাই কি রকম ভাবে এরা ফেলছে পুলিশ জাস্ট দাঁড়িয়ে আছে জাস্ট দেখুন এদের দেখুন পুলিশ জাস্ট দাঁড়িয়ে আছে দেখতে পাচ্ছেন আপনারা সবাই পুলিশ জাস্ট দাঁড়িয়ে আছে হ্যালো পুলিশ জাস্ট দাঁড়িয়ে আছে পুলিশ জাস্ট সি পুলিশ ইজ জাস্ট ওয়াচিং দেখতে পাচ্ছেন ডু ইউ সি ইট কামিং ভাঙো Just see them. You can see them all hitting. Please note. See what's going on. Please see. Can we talk to them? Asshole. Please watch. Please watch. రెడ్కా టీఎంసీ ఎంపీ మహువా మొహిత్రాపై కోడిగుడ్లతో అయితే దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్ కార్యకర్తల సమావేశంలో ఉండగా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము చెప్పండి, ఎంపీ మహువా మొహిత్రాపై కోడిగుడ్ల దాడి జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఆమె ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అప్డేట్స్ ఏంటి? సుబ్రమణి, పశ్చిమ బెంగాల్లో రాజకీయ ఉద్రిక్తత మరోసారి బయటపడింది. టీఎంసీ ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మొహిత్రాపై కృష్ణానగర్ లోని ఆమె కార్యాలయం సమీపంలో ఓ హోటల్ వద్ద కొందరు నిరసనకారులు అయితే కోడిగుడ్లు కూరగాయలు విసిరారని ఈ ఘటనకు సంబంధించి వీడియోను కూడా మహువా మొహిత్రా స్వయంగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే మహువా మొహిత్రా మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు గంటకు పైగా అక్కడే ఉండి ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు కూడా చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులకి ఫిర్యాదు చేస్తానని ఆమె కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఆరోపణపై కూడా బీజేపీ ఖండించింది. టీఎంసీ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ రకమైన రాజకీయ డ్రామాలు చేస్తుందని బీజేపీ నేతలు ఎవరు ఎంపీపై దాడి చేయలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక మహువా మొహిత్రా విషయానికి వస్తే టీఎంసీకి చెందిన ప్రముఖ ఎంపీ పార్టీ తరఫున జాతీయ స్థాయిలో బీజేపీపై కూడా గట్టిగా గలం వినిపించే నాయకుల్లో ఒకరుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహిత నాయకురాలు కూడాను. అయితే దీంతో ఈ ఘటనపై ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరొకసారి చర్చ అయితే జరుగుతుంది. ఎంతో గతంలో ఎవరైతే కొంతమంది టీఎంసీ నాయకులపై కోడిగుడ్ల దాడులు, అదేవిధంగా పట్టణ స్థాయి నాయకులపై కూడా ఈ దాడులు జరగడం పరిపాటిగా జరిగింది. ఇప్పుడు ఒక మహిళ ఎంపీపై ఈ విధంగా పార్టీ కార్యాలయం సమీపంలోనే దాడి జరగడంపై కూడా కొంత ఆసక్తికర పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీనిపై మమతా బెనర్జీ ఏ విధంగా స్పందిస్తుంది, అయితే ఫిర్యాదు కూడా చేస్తామని చెప్తున్న టీఎంసీ ఏ విధంగా తన తదుపరి కార్యాచరణ రూపొందిస్తుందో మరి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్రహ్మణి. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. Bhango. Just see them. You can see them all hitting. দেখুন how I've been hit through the window and just see the সবাই কি রকম ভাবে এরা ফেলছে পুলিশ জাস্ট দাঁড়িয়ে আছে জাস্ট দেখুন এদের দেখুন পুলিশ জাস্ট দাঁড়িয়ে আছে দেখতে পাচ্ছেন আপনারা সবাই পুলিশ জাস্ট দাঁড়িয়ে আছে হ্যালো পুলিশ জাস্ট দাঁড়িয়ে আছে পুলিশ জাস্ট সি পুলিশ ইজ জাস্ট ওয়াচিং দেখতে পাচ্ছেন ডু ইউ সি ইট কামিং ভাঙো Just see them. You can see them all hitting. দেখুন how I've been hit through the window